నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యాధునిక కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకున్న పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. ఉండి దాతల దాతృత్వం ఒక తీయని వరం, డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే త్రిబులార్. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కార్తీక మాసం సందర్భంగా వైభవంగా 1,00,000 ఒత్తులతో జ్యోతిర్లింగార్చన. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యాధునిక కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ ను సోమవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. సుమారు 250 కోట్ల వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ యూనిట్ విశాఖపట్నం ప్రాంత డిమాండ్ను తీర్చడంతో పాటు మార్కెట్ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 250 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నాగార్జున సిమెంట్ నాణ్యత, సామర్థ్యంతో దేశ అభివృద్ది ప్రయాణంలో విశ్వసనీయమైన నిర్మాణ సామాగ్రిని అందించడంలో ముందంజలో ఉంటుందని అన్నారు. భారతదేశ నిర్మాణ రంగం ఒక సాధారణ వస్తువుల వ్యాపార రంగం నుండి బ్రాండ్ల ఆధారిత వినియోగదారుల కేంద్రీకృత రంగంగా మారుతున్న ఈ దశాబ్దంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నాగార్జున తన నాణ్యత, సామర్థ్యం, వినియోగదారుల నమ్మకంపై కట్టుబడి దేశ అభివృద్ది ప్రయాణంలో విశ్వసనీయమైన, అధిక నాణ్యత గల నిర్మాణ సామాగ్రిని అందించడంలో ముందంజలో ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ కలిదిండి రవిరాజు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, బీజేపీ నాయకులు కలిదిండి వినోద్ వర్మ, పేరిచర్ల సుభాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నుండి కేవలం సిమెంట్ ఉత్పత్తి కాక ఇందాక రవి గారు చెప్పినట్టు డోర్స్ కానీ, స్టీల్ డోర్స్ కానీ, యూపీవీసీ డోర్స్ కానీ, అలాగే బ్లాక్స్, బ్రిక్కి సంబంధించి, అలాగే బైసన్ ప్యానల్, అలాగే పవర్ సంబంధించి హైడ్రాలిక్ పవర్, ఈ విధంగా అనేక ఉత్పత్తులతో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఈరోజు వృద్ధి కొనసాగుతూ ఉంది. ఏదైతే కస్టమర్లు ఉన్నారో వారికి నాణ్యమైనటువంటి ఉత్పత్తిని అందజేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు ఉన్నటువంటి ప్లాంట్స్ మెట్టపల్లిలో కానీ, కొండపల్లిలో కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సిమెంట్ అవసరాలు తీర్చడం కష్టం కాబట్టి వాటి ద్వారా ఈ ప్రాంతంలో నెలకొల్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల వరకు ఉన్నటువంటి సిమెంట్ అవసరాలను తీర్చడంతో పాటు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం యొక్క అవసరాలు తీర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్లాంట్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచనని, అంతేకాదు దాదాపు సంవత్సరాల కాలంలో ఈ ప్లాంట్ని భూమి పూజ చేసి ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చిన సందర్భంగా వారి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం. 6,60,000 టన్నులు వార్షిక ఉత్పత్తి ఈ ప్లాంట్తో కలిపి దాదాపు క్రితం ఉన్న 2 ప్లాంట్లతో కలిపి 4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నాగార్జున సిమెంట్ ఇండస్ట్రీ సాధించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి, దాదాపు 300-400 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా, అదేవిధంగా పరోక్షంగా అనేక ఉద్యోగాలు, అనేక మంది, వేల మంది కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవనం కొనసాగించేటువంటి స్థితి. అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి, జర్మనీకి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి, ఎక్కడ దుమ్ము ధూళి అనేటువంటిది కనపడకుండా స్థాపించబడినటువంటి యూనిట్ ఇవాళ తాళ్లపాలెంలో ప్రారంభించినటువంటి యూనిట్. ఇవాళ దీనికి ఈ విధంగా త్వరితగతిన అనుమతులు ఇవ్వడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ని ఏర్పాటు చేసి, ఇవాళ చాలామంది పరిశ్రమ పెడుతున్నారు అంటే ఏదో మన ప్రాంతానికి దూషించడానికి వచ్చారు అనేటువంటి ఒక భావన కొంతమంది నాయకులు కానివ్వండి, లేకపోతే ప్రజల్లో కానీ ఉంది. ఈవేళ పరిశ్రమలు పెట్టేవంటి వారిని ప్రోత్సహిస్తేనే 2047కి నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి వికసిత భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. పరిశ్రమలు పెట్టాలి,
పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి. ఆ విధంగా వచ్చినటువంటి లాభాల నుంచి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. నేను దాదాపుగా ఈ ఒక్క తాళ్ళపాలెంలో ప్లాంట్ నుంచి వాళ్ళ ప్రభుత్వానికి ఒక 50-60 కోట్లు పన్ను వచ్చేటువంటి అవకాశం ఉంది సంవత్సరానికి. ఇప్పటికే ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ దాదాపు 600-700 కోట్లు పన్ను వివిధ రూపాల్లో ప్రభుత్వాలకు చెల్లిస్తూ ఉంది. ఇలా భారతదేశం ఒకప్పుడు 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి 11వ ఆర్థిక శక్తిగా ఉండేది ప్రపంచంలో. ఇవాళ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఈ మధ్య కాలంలోనే 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వచ్చింది. రాబోయేటువంటి 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 3వ స్థానంలోకి రాబోతున్నాము అంటే ఏ విధంగా మన జీడిపి అభివృద్ధి చెందింది, బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగామంటే ఈ విధంగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. ఇవాళ పరిశ్రమ పెట్టారు అంటే అది యాజమాన్యం కోసం కాదు, ప్రజల కోసం. ఇవాళ పరిశ్రమలు పెట్టడం అనేది, నడపడం అనేది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి బలం చేకూర్చేటువంటి విధానం, దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం. కాబట్టి ఈ విధంగా పరిశ్రమల్ని పెట్టేటువంటి వ్యక్తుల్ని, సంస్థలను ప్రోత్సహించేటువంటి విషయం వేళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ముందుంటాయి. కార్తీక మాసంలో శివాలయాలకు వచ్చే భక్తులకు భగవంతుని దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు కుటుంబ సమేతంగా స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణంరాజు, ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు వారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. పొల్లూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను సోమవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిశారు. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర స్వామివారిని ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సాలువా కప్పి ఎమ్మెల్యే అంజిబాబు సత్కరించారు. ఆలయ ధర్మకర్తలు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా, కార్తీక సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు భక్తులకు చక్కని దర్శనం ఏర్పాటు చేశారు. ఈవో గారు, ట్రస్టీ బోర్డు చైర్మన్ గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీసు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి ఏ ఒక్క భక్తునికి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినందుకు దేవస్థానం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ సోమేశ్వర జనార్దన స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఆ సోమేశ్వర ఆశీస్సులతోటి మనందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఉండి దాతల దాతృత్వం ఒక తీయని వరమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రథానికి షెడ్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. 15 లక్షల రూపాయల వ్యయంతో వీటి నిర్మాణం జరిగిందని తెలియజేశారు. ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ ఉండి లయన్స్ క్లబ్ సభ్యులు పూసపాటి వెంకటరామరాజు 11 లక్షలు, ద్వారంపూడి నారాయణరెడ్డి, సత్తి బ్రహ్మారెడ్డి 2 లక్షలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. దాతలను లయన్స్ క్లబ్ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనుబాబు, ఆలయ చైర్మన్ రాఘవ, గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గ వెంకటాచార్యులు, మండల టీడీపీ అధ్యక్షుడు కనిమెరక నాగరాజు, తోటరాము, కన్నెగంటి రూత్కళ, ఉప సర్పంచ్ మొగ్గల సత్యనారాయణ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కిన్నెర వెంకన్న, ఎంపీటీసీ మున్నలూరి సువర్ణలక్ష్మి శ్రీనివాస్, ఆలయ బోర్డు సభ్యులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం కార్తీక మాసం సందర్భంగా శ్రీ పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారి రథానికి చక్కటి వేదిక నిర్మించబడింది. షెడ్ ఒకటి నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఎంట్రన్స్లో ఒక ఆర్చి, ఎంట్రన్స్ నుంచి ఈ రథం వరకు కూడా సీసీ రోడ్డు, అదేవిధంగా ఆలయ మరో సీసీ రోడ్డు, సుమారు 15 లక్షల రూపాయలు వ్యయంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ రథానికి సంబంధించి షెడ్ నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం మా ఉండి లయన్స్ క్లబ్కు సంబంధించిన మా శాసన సభ్యులు శ్రీ పూసపాటి వెంకటరామరాజు గారు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల వ్యయంతో ఇది నిర్మించారు. అదేవిధంగా మరో మా లయన్స్ క్లబ్ సభ్యులు ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా సత్తి బ్రహ్మారెడ్డి గారు, అలాగే మాదేపట్నం చెందిన పెన్మెచ్చ రమేష్ రాజు గారు, అదేవిధంగా మరో దాత, దాంతోపాటు మా లయన్స్ సహచరుడు అచ్యుతం గారు, అలాగే మా లయన్స్ సభ్యులు ఈయన పూసపాటి వెంకటరామరాజు గారు కలిపి మరో 5 లక్షలతోటి రహదారి నిర్మాణం చేశారు తూర్పు వైపున. ఇలాగా 2 ఆలయానికి చక్కటి శోభ చేకూర్చింది. అదేవిధంగా మరి ఈరోజు మనకి మన గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు చేతుల మీదుగా ఈ కార్తీక మాసంలో ఈ షెడ్డు ఓపెన్ చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ సహకారం దీంట్లో ఉండటంతో నేను అధ్యక్షుడిగా మా సహచర సభ్యులను అభినందిస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం 1,00,000 ఒత్తులతో జ్యోతిర్లింగార్చన అత్యంత ఘనంగా నిర్వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మచే అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు స్వామివారి సన్నిధిలో పెద్ద ఎత్తున ప్రమిదలు వెలిగించి జ్యోతిర్లింగార్చనలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తమ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా ప్రగతికి ఆ శివుని ఆశీస్సులు కూడా అందిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అన్నారు. 1,00,000 ఒత్తులతో జ్యోతిర్లింగార్చన చేయడం ఎంతో అనుభూతిని నింపిందని, తమ హృదయమంతా శివుని నామస్మరణతో నిండిపోయిందని పేర్కొన్నారు. అనంతరం శివగాన లహరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు సోమవారం కార్తీక దీపోత్సవం సందర్భంగా మా స్టాఫ్కి, స్టూడెంట్స్కి ఇక్కడ మా గుళ్ళో ఈ శివుని పూజ ఏర్పాట్లు 360 దీపాలతో చేయడం జరిగింది. దీని మూలంగా ఆయన్ని స్మరించుకుని ఈ కళాశాలకి, ఈ పిల్లలకి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అసల్లోనూ కార్తీక మాసం చాలా గొప్ప మాసం. ఈ కార్తీక మాసాన్ని అందులో సోమవారం నాడు మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఇది మహోత్సవం జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదే సమయంలో, కార్తీక మాసం ఇదే సమయంలో మన శివుడు కైలాసాన్ని ఇది ఒక మంచి మంచి దాని కింద కండక్ట్ చేస్తారు. సో దాంట్లో అష్టదిగ్గజులు, అలాగే 108 మంది దేవతలు, శనీశ్వరుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి అందరూ కూడా దాంట్లో ఆసీనై ఉంటారు. వాళ్ళందరూ ఎదురుగా శివుడు అక్కడ నృత్యం చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏదైతే జరిగిందో అదంతా కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయించి ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి జరగాలనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ వారు ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. దీంట్లో నేను అబ్జర్వ్ చేశాను, స్టూడెంట్స్ అందరూ కూడా 100కి 100 తన్మయం చెంది నిజంగా దేవుడే ముందున్నాడా అన్న ఫీలింగ్ తోటి ఇప్పుడు కూడా అందరూ అలాగే ఉన్నారు. దీని తర్వాత కూడా ఇంకొక మంచి ప్రోగ్రాం కూడా జరుగుతున్నది. ప్రతి ఉద్యోగి వృత్తి ధర్మాన్ని పాటిస్తుంటే అవార్డులు అవే వస్తాయని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ శాఖతో అన్ని వర్గాల వారికి సంబంధాలుంటాయని, అఖిల భారత స్థాయిలో అవార్డులు అందుకోవడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. భీమవరం జిల్లా పీఎఫ్ కార్యాలయానికి అఖిల భారత స్థాయి అవార్డు వచ్చిన సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం పీఎఫ్ కార్యాలయంలో అవార్డు గ్రహీత జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ డి ఎలీషారావును అభినందించి సత్కరించారు. భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త కార్యదర్శి ఆర్ఎటి ప్రకాష్, సిపిఎం నాయకులు మల్లుల సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ అఖిల భారత స్థాయిలో రాజమండ్రి రీజియన్లో అధికారులకు అవార్డులు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో అఖిల భారత స్థాయిలో భీమవరం జిల్లా కార్యాలయానికి అవార్డు దక్కిందని, ఈ నెల 1వ తేదీన అవార్డును భీమవరం జిల్లా కార్యాలయ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎలీషారావు అందుకున్నారని అన్నారు. అవార్డు గ్రహీత ఎలీషారావు మాట్లాడుతూ 73 ఏళ్లలో చరిత్రలో జిల్లాకు ఈ అవార్డు వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరిశీలించి ఈ అవార్డును అందించిందని అన్నారు. మన ప్రాంతంలో ఈ అవార్డు రావడం ప్రథమమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ సూపర్వైజర్ జె సురేష్ కుమార్, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ కె సాయి రాజేష్, మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్లు బి శ్యామ్, ఎం నవీన్, స్థానికులు అల్లూరి సుభాష్ చంద్రబోస్, నాచు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈపీఎఫ్ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మన రీజియన్లో ఉన్నటువంటి రాజమహేంద్రవరం నుండి ఈ ప్రాంతం అంతా కలిపి ఒక బెస్ట్ అవార్డుగా మన భీమవరం శాఖకి రావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇది మామూలు విషయం కాదు. అందులో పిఎఫ్ అనేది చాలామందికి అనుబంధం ఉన్న సంస్థ. ఈ సంస్థలో కొన్ని వందల ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంచుమించు ప్రజలంతా కూడా పిఎఫ్లో భాగస్వాములై ఉంటారు. అటువంటి వ్యవస్థలో భీమవరంలో ఇటువంటి అవార్డు ఎలీషారావు గారు తీసుకోవడం, ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి ద్వారా అవార్డు తీసుకోవడం మన భీమవరానికి కాదు, మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికి, మన దేశానికి గర్వకారణం చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఉద్యోగి కూడా తన వృత్తి ధర్మంలో
న్యాయం చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మన భీమవరం పట్టణంలో ఈ ఆదరణ కానీ వచ్చిన కస్టమర్స్ని ఆదరించడంలో కానీ ఇలా అన్నింటిలో కూడా మన వాళ్ళందరూ కూడా ముందు ఈయన చేస్తున్నారు. ఏలేశ్వరరావు గారు వారి బృందం అంతా కూడా ప్రతిరోజు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అనేక మందికి ఈ పిఎఫ్ తోటి అందరికీ అనుబంధం ఉంది కాబట్టి లోన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ ఎవరిని విసుక్కోకుండా క్రమశిక్షణతో అందరికీ సేవ చేస్తున్నటువంటి ఏలేశ్వరరావు గారికి అవార్డు రావడం పట్ల పట్టణం నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సత్కరిస్తున్నాం తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. మరి భారతదేశ వ్యాప్తంగా 73వ పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలు అందించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి సంబంధించి అవార్డులు ఇవ్వడంలో భీమవరం డిస్ట్రిక్ట్కి సంబంధించి మరి ఏలేశ్వరరావు గారు వారి బృందం అంతా చేసిన సేవలకి అంటే 4 పారామీటర్స్ తీసుకుని సర్వీస్ కానివ్వండి, గ్రీవెన్స్ కానివ్వండి, లేకపోతే పిఎఫ్ ఉన్న సమస్యలు పరిష్కరించడం కానివ్వండి, 4 పారామీటర్స్ తీసుకుని దేశవ్యాప్తంగా ఉత్తమ మరి డిస్ట్రిక్ట్గా మన భీమవరం ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ రావడం మనందరూ గర్వకారణం. దానికి సంబంధించి ఏలేశ్వరరావు గారు ఇక్కడ ఆఫీసర్గా ఉన్నారు. అలాగే మన రాజమండ్రి రీజియన్కి సంబంధించి వెంకటేశ్వర్లు గారు కమిషనర్ 2 జోన్కి కమిషనర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా ఇది రావడం అనేది మరి మనందరూ గర్వకారంగా చెప్పుకుంటూ, ముఖ్యంగా పిఎఫ్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఆర్గనైజ్డ్ కానీ అనార్గనైజ్డ్ లేబర్ కానీ లేదా మరి వ్యక్తులందరికీ కూడా సంబంధించింది. లేబర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వారి చేతుల మీదుగా వారు మన నవంబర్ 1 అవార్డు తీసుకుని రావడం, మరి దాన్ని పురస్కరించుకుని మరి రంగసాయి గారు విజ్ఞాన వేదిక తరఫున ఈ రోజు సన్మానం చేయడం మనందరూ కూడా గర్వకారణం చేసుకుంటూ, భీమవరం బ్రాంచ్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసర్ గారికి మరి 73 సంవత్సరాలు ప్రావిడెంట్ ఫండ్ చరిత్రలో ఇవాళ మన భీమవరం బ్రాంచ్కి అవార్డు రావటం చాలా గొప్పదనం. దాంట్లో మరి ఏదైతే ఉద్యోగులకు, కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉన్నటువంటి సేవల్ని వారు మరి ఇక్కడ పరిష్కరించడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులందరూ కూడా ఆయన మంచి రీతిలో వాళ్ళని పలకరించడం, వాళ్ళకి సేవ చేయడంలో మరి ఆయన పూర్తి బాధ్యత వహించి ఇక్కడ భీమవరంలో పనిచేయటం వల్ల వీరికి మరి దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో అవార్డు రావటం ఎంతో గొప్పదనం. రాజమండ్రి రీజనల్ ఆఫీసు ఉన్నటువంటి దానిలో మా రాజమండ్రి రీజనల్ ఆఫీసులో 3 డిస్టిక్ ఆఫీసులు ఉన్నాయండి. అది ఒకటి భీమవరం, ఏలూరు, కాకినాడ. అయితే మన ఈ ప్రతి సంవత్సరం ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇది లేబర్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఈ లేబర్ మినిస్ట్రీ వాళ్ళు ఏంటంటే మాది ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి నవంబర్ 1, 1952లో స్టార్ట్ అయింది. 73 సంవత్సరాలు అయింది ఇది ఈ ప్రస్తావన అయ్యి. దాని సందర్భంగా ఈ 73 సంవత్సరాలు ఈ ప్రస్తావనలో ఏంటంటే ఇక్కడ ఈ ఆఫీసుల్లో పనిచేసే ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసులకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఎలా ఉన్నాయి, దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక సర్వే చేసి ఏమేమి మా ఇన్పుట్స్ అన్నీ ఢిల్లీకి వెళ్తాయి. అక్కడ ఉన్నటువంటి మేము చేసిన సర్వీసులు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న ఆఫీసు నీట్నెస్ కానీ, ఇక్కడ మెంబర్కి చేసే సర్వీసెస్ విషయంలో కానీ, ఈ రీజనల్ ఆఫీసు భీమవరం సంబంధించి మనకి ఇండియాలోనే డిస్ట్రిక్ట్ ఆఫీసు, చిన్న ఆఫీసుల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసు మొదటి స్థానంలో వచ్చిందనమాట ఈ 2025 సంవత్సరానికి. సో మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే మేము 365 రోజులు జీవన ప్రమాణం వేస్తాం. ఇప్పుడు మాతో ఉన్నటువంటి సురేష్ గారు సెక్షన్ సూపర్వైజరు, ఈ మన సాయి రాజేష్ అని సీనియర్ అసిస్టెంట్, తర్వాత 2 ఎంటీఏలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా ఎవరు వచ్చినా సరే అందరినీ ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సమస్యల్ని చక్కగా పరిష్కారం చేస్తున్నారు. దానివల్ల మా అందరి సమిష్టి కృషి వల్ల, మీ యొక్క సహకారం వల్ల కూడా మాకు ఈ అవార్డు వచ్చింది. సో ఇక ముందు కూడా మీకు ఎటువంటి సమస్యలు, ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన సమస్యలు ఉన్నా సరే మేము పరిష్కరిస్తాం. ఇక్కడ మా లెవెల్లో పరిష్కారం చేస్తాం. ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే రాజమండ్రికి పంపించి అక్కడ కూడా మేము చేసి దీన్ని ఇంకా మా సర్వీస్ని ఇంకా బెటర్గా చేసుకుని ఇంకా మంచి అవార్డులు తీసుకోవడానికి మీ సహకారంతో మేము ముందుకెళ్తామని మనం చేస్తున్నాం. నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలు, పూర్ణాహుతి జరిగాయి. అనంతరం స్వామివారికి పంచహారతి నిర్వహించి కోనేరు వద్ద కాశీ పుణ్యక్షేత్రంలో నిర్వహించే విధంగా గంగాహారతి నిర్వహించారు. అదేవిధంగా అఖండ అన్నసమారాధన జరిగింది. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు భక్తులందరూ తప్పకుండా విచ్చేసి స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ నాయకులు శంకరం తెలియజేశారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమానీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ రెండవ సోమవారం సందర్భంగా ఈ ఆలయంలో చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. ఉదయం నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే 3 గంటల నుండి కూడా స్వామివారికి రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలు కూడా చేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. అలాగే కార్యక్రమం పూర్తయిన పిమ్మట మరి స్వామివారికి పంచహారతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పంచహారతులు ఇచ్చిన తర్వాత మరి యథాప్రకారం మరి కోనేరు దగ్గర మరి ప్రతిరోజు కూడా మేము వెలిగించే 10,000 ప్రమిదలు కాకుండా ఇంకా కొన్ని వేల ప్రమిదలు ఎక్స్ట్రా పెట్టి ఈవేళ ఉదయం నుంచి కూడా మరి భక్తులు తండోపతండాలుగా మరి ఇక్కడ ఆలయం అంతా కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ మారుమోగిపోతుంది. అలాగే మరి కాశీ నుంచి తీసుకొచ్చిన ఆ మహంతులు మరి ఆ హారతి, కాశీలో గంగా హారతి ఎలా ఇస్తారో అలాగే ఇక్కడ హారతులు ఇవ్వడం కూడా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మరి ఇప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున జనం వస్తుండే మరి వచ్చిన వారందరికీ కూడా మా గ్రామస్తులందరూ ఎంతో కష్టపడి మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా భోజనం మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం తిలకించి భక్తులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఈ కార్యక్రమం ఇలాగే కాకుండా ఇంకా రేపు ఎల్లుండ బుధవారం రోజున కార్తీక పౌర్ణమి, ఆ రోజున కూడా ఇదే రకంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా 2 సోమవారాలు ఉన్నాయి. ప్రతి సోమవారం కూడా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆలయ చైర్మన్ గా అవకాశం కల్పించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుకు కూటమి నేతలకు ఆలయ చైర్మన్ పన్నాసి వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. కాళ్ల గ్రామంలో గంగా సమేత సోమేశ్వర స్వామి ఆలయం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ప్రత్యేక అధికారి కూచంపూడి శ్రీనివాసరాజు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పన్నాసి వెంకటేశ్వరరావు, సభ్యులు టి లక్ష్మీనరసింహశర్మ, డి రామచంద్రమూర్తి, బి వెంకట సుబ్బారావు, సిహెచ్ గిరిబాబు, సిహెచ్ పద్మశ్రీ, డి మహాలక్ష్మి, డి శ్రీదేవి, జె వెంకట దుర్గా భవానీలతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, ఆలయ ఈవో వేగేసిన ఆంజనేయరాజు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు పివి నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఉండి నియోజకవర్గం కాళ్ళ గ్రామంలో శ్రీ గంగా సమేత ఉమా సోమేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్గా మన వెంకటేశ్వరరావు గారిని నియమించడం చాలా సంతోషం. మన ఉండి గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశానుసారం మరి ఈరోజు మన వెంకటేశ్వరరావు గారు ఆయనతో పాటు మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మన కనుమూరు భర్త గారి ఆధ్వర్యంలో మరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. మరి ఏదైతే మీ మీద అప్పచెప్పిన ఎమ్మెల్యే గారు మీకు అప్పచెప్పిన బాధ్యతలను మరి మీరందరూ కూడా నెరవేరుస్తూ ఇక్కడ ఈ గుడికి వచ్చిన భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ గుడి యొక్క అభివృద్ధికి మీ వంతు సహకారం చేసి మీరందరూ కూడా గుడి అభివృద్ధిలో పాటుపడుతూ దేవుని యొక్క సేవలో పాల్గొనాలని మరి ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కనుమూరి భరత్ గారికి, అలాగే మండల అధ్యక్షులకి, అలాగే ఈ యొక్క కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వామి శరణయ్యప్ప. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా మీద పెట్టినటువంటి బాధ్యత నేను సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంత బాధ్యత నా మీద పెట్టినందుకు ఇది ఇంతకింత నా బాధ్యతని నేను నిర్వహిస్తూ ఈ మన రఘురామకృష్ణరాజు గారు మన కేకేసి ఈ పదవి నాకు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. అలాగే భర్త గారిని పంపించారు, మన నాగరాజు గారు వచ్చారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నాకు ఇంత ఆనందాన్ని, ఇంత బాధ్యతని నా మీద పెట్టినందుకు నేను నా వల్ల నాకు సలహా రాంది ఏదన్నా ఉంటే మీ పెద్దల ద్వారా తెలుసుకుని మంచి మార్గాన్ని నడిపిస్తాను. నా మీద పెట్టిన బాధ్యతని 100% కూడా ఆ సోమేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా శ్రీ పన్నాసి వెంకటేశ్వరరావు గారిని ఎంపిక చేసినందుకు ముందుగా మన ప్రీతమ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి పెద్దలు కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో పన్నాసి వెంకటేశ్వరరావు గారు నడుస్తూ ఈ దేవాలయం అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ మన కాళ్ళ గ్రామం సోమేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా మన ఎమ్మెల్యే గారు మన పన్నాస అభ్యులు గారికి అప్పచెప్పిన బాధ్యతని నెరవేర్చుకుంటూ చక్కగా భక్తిభావంతో మన దేవస్థానానికి సభ్యులు, డైరెక్టర్లు అందరూ కూడా ఎంతో భక్తిభావంగా స్వామివారి సేవ చేసుకుంటూ భక్తులందరినీ కూడా కలుపుకుని చక్కగా ఎదరికెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.